పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు జూన్ 12న ఈ చిత్రం విడుదల కానుంది. చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ నుండి వస్తున్న చిత్రం, అది కూడా ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయ్యాక విడుదల అవుతున్న సినిమా కావడంతో అభిమానులు ఈ చిత్రం కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు. కేవలం అభిమానులు మాత్రమే కాదు, ప్రేక్షకులు కూడా ఆ స్థాయిలో ఎదురు చూస్తూ ఉన్నారు. సుమారుగా 5 ఏళ్ల నుండి సెస్ మీద ఉన్న ఈ చిత్రం ఎన్నో కష్టాలని ఎదుర్కొని షూటింగ్ కార్యక్రమాలను ఎట్టకేలకు పూర్తి చేసుకుంది. ఫ్యాన్స్ థియేట్రికల్ ట్రైలర్ కోసం ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. త్వరలోనే ట్రైలర్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తూ ఉన్నారు. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ రైట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో సంచలనమైన టాపిక్ గా మారింది. ఈ చిత్రానికి నిర్మాత ఏఎం రత్నం పెట్టిన ఖర్చు మామూలుది కాదు. దాదాపుగా 300 కోట్ల రూపాయలకి పైగా బడ్జెట్ ని ఈ చిత్రం కోసం ఆయన ఖర్చు చేశారు. అందుకే ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ విషయంలో అసలు తగ్గడం లేదు. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం నైజాం ప్రాంతం హక్కులని నిర్మాత ఏఎం రత్నం దాదాపుగా 60 కోట్ల రూపాయలకి అమ్మాలని చూస్తున్నారట. అంత ఇచ్చేందుకు బయస్ ధైర్యం చేయకపోవడంతో 45 కోట్ల రూపాయల అడ్వాన్స్ బేసిస్ మీద ఈ చిత్రం హక్కులని మైత్రి మూవీ మేకర్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. అంటే 45 కోట్ల రూపాయల షేర్ తర్వాత ఎంత వచ్చినా ఏం రత్నం జోబులోకి వెళ్తోంది. ఓవరాల్ గా అన్ని ప్రాంతాలకి కలిపి 200 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. అంటే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే ఖచ్చితంగా 200 కోట్ల రూపాయల షేర్ మార్కుని దాటాల్సిందే. పాజిటివ్ టాక్ వస్తే మొదటి వారంలోనే బ్రేక్ ఈవెన్ అవుతుందని అందరూ అనుకుంటూ ఉన్నారు. ఇక హరిహర వీరమల్లు యానిమేషన్ వీడియో విడుదల చేశారు. ఈ యానిమేషన్ వీడియోలో మంత్ ఆఫ్ వీరమల్లు అనే ట్యాగ్ ఫ్యాన్స్ ని ప్రత్యేకంగా ఆకర్షించింది. థియేటర్స్ గోడ బయట పోస్టర్స్ వేయడం, లోపల కట్టౌట్స్, బ్యానర్స్ తో నింపి అభిమానులు సంబరాలు చేసుకోవడం వంటివి యానిమేషన్ రూపంలో చూపించడం, బ్యాక్గ్రౌండ్ లో అసుర హననం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వినిపించడం అభిమానులకు రోమాలు నిక్కపొడుచుకునేలా చేసింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.